దిల్ రాజు గారు చెప్పినట్టుగా సినీ పెద్దలందరినీ గూడా సీఎం గారి దగ్గరికైతే తీసుకువెళ్ళడం జరిగింది. మరి సినీ పెద్దలకి పెద్దల మధ్య అదేవిధంగా సినీ ఆ! పెద్దలంటే కాదు. ఆ! సినీ 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 పెద్దలందరినీ ప్రముఖులనుకుందాం. అదే ప్రముఖులందరూ కాదమ్మా. కొంతమంది కొంతమంది సినీ వెళ్ళాడు. ప్రముఖులు అంటే అంతే. దిల్ రాజు గారు ఏం చెప్పారు? సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖుల్ని ముఖ్యంగా సినీ పెద్దల్ని ప్రతి ఒక్కరిని ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అనలేదు. హీరోస్ కావచ్చు. ఎప్పుడన్నాడమ్మా? నిన్న చెప్పారు. మీడియా నిన్నేమన్నాడు? ముఖంగా చెప్పారు. మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని ఈ మాటలు పదాలు వాడలాయన. సినిమా పెద్దలతోటి వస్తాం, కలుస్తాం ఎవరు అన్నాడు. వస్తారని అడిగితే గూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిని అదేనమ్మా. అవైలబుల్‌లో ఆయన ఉన్న అవైలబుల్‌లో ఉన్నవాళ్ళని ప్రతి ఒక్కరిని అనలేదు. మీరు కొత్త మాటలు మాట్లాడితే ఎట్లా? ఆయన అన్నది అవైలబుల్ ఉన్న వాళ్ళందరిని తీసుకొస్తాం. సినిమా ప్రముఖులు తీసుకొస్తాం అన్నా. ప్రముఖులని చెప్పారు. అంతే. సో, కొంతమంది అందరూ అనడానికి ప్రముఖులు వస్తారన్నదానికి తేడా ఉంటది అది. అది. ఇప్పుడు అందరూ అయితే సినీ పెద్దలు కొంతమంది వెళ్ళడం జరిగింది. సో, ముఖాముఖిగా అయితే సమావేశాలైతే జరిగాయి. ఇటు సీఎం గారు గావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు గావచ్చు, ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ మధ్యలో ముఖాముఖి ఏముందమ్మా? సమావేశాలైతే జరిగాయి. మరి సినీ పెద్దలకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలకి మధ్య డీల్ ఏం కుదిరిందంటే మీరేం చెప్తారు? అసలు సమావేశం జరిగింది. అన్నాక అటు పెద్దలు ఇటు వస్తారు, ఇటు పెద్దలు వస్తారు. అది పెద్ద విశేషం కాదు. మంత్రులు రాక ఎవరొస్తారు? కోతులొస్తారు, ఇటు మంత్రులే వస్తారు సమావేశానికి. ముఖ్యమంత్రి సమావేశం అంటే వచ్చారు. ఆడ ఏం జరిగింది? డీల్ లేదు, ఏం లేదు. ఇద్దరు ఒకళ్ళ ఎజెండాతోటి ఒకళ్ళొచ్చారు. సినిమా వాళ్ళేమో ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమా వాళ్ళు, ఆ సినిమా ప్రొడ్యూసర్లు, దాని తాలూకు వాళ్ళు వచ్చారు. రేట్లు పెంచుకోవాలి, స్పెషల్ షోలు వేసుకోవాలి, దానికోసం వచ్చారు. వాళ్ళ ఎజెండా అది. దానికి సమర్థింపుగా ఆ మాట మీద వస్తే బాగోదు కనుక యూనివర్సిటీ కట్టాలని ఒక డైలాగు నాగార్జున నుంచి, నెట్‌ఫ్లిక్స్ అలాంటి ఇక్కడికి రావాలని సురేష్ బాబు నుంచి ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇక్కడ జరిగే స్థాయికి తీసుకెళ్ళాలి. ఇయన్నీ స్థాయికి తీసుకెళ్ళాలి. ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయి. స్థాయికి తీసుకెళ్ళాలని మాట్లాడుతూ ప్రభుత్వం మీ దగ్గర ఏదైనా అడిగితే ప్రభుత్వం మీ దగ్గరే ఉన్నాయి కదా! స్థలాలు మీ దగ్గరే ఉన్నాయి. మీ దగ్గర లేని డబ్బు మా దగ్గర ఉందా? మీరే చూసుకోండి అంటమే గతంలో రాజశేఖర రెడ్డి గారు అన్నారన్నమాట. సరే అలా ఉంటుంది. ఇయన్నీ జరిగే పనులు యాక్చువల్ జరిగిందేంటి ఐవాష్ ఇద్దరికిద్దరు ఒకళ్ళనొకళ్ళు కంటి తుడుపు చర్యలుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళది రేట్లు పెంచుకోవటానికి. అది నో అనేసారు సీఎము. నో అనేసాక నో అనకేమంటాడు? ఇప్పుడు అసెంబ్లీలో ప్రగల్భాలు పలికి వాళ్ళ గారి మాట మారితే జనాలు అనరు. అందుకని ఆ ప్రగల్భాలు పలికాడు కనుక దానికి ఇవ్వనంటున్నాడు. కానీ అయినా సరే మేము మళ్ళీ సంప్రదించుకొని వస్తామని కనీసం బెనిఫిషియల్ ఇవ్వకపోయినా రేట్లన్నా పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి. నీకు మళ్ళీ దింపుడు కళాశలాగా ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అదే జరిగిన పాయింటు. ఇటు ప్రభుత్వం నుంచి జరిగిన అపవాదుని అల్లు అర్జున్ విషయంలో జరిగిన పొరపాటు ప్రభుత్వాన్ని తోలనాడుతున్నారు ప్రజలు. ప్రభుత్వాలను ఈసరించుకున్నారు. ఇదేం ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. ఆ మచ్చ నుంచి బయటపడటానికి మేము సినిమా వాళ్ళతో మిత్రులమే, మాకు శత్రుత్వం లేదు చెప్పుకుంటానికి చెప్పుకుంటాను ఒక షోగా దీన్ని వాడుకున్నారు. ఇక్కడ వాళ్ళు అన్న పాయింట్లు ఏదన్నా ఒకటి అర్థం ఉందా? ప్రభుత్వం షో ఎందుకండి బెనిఫిషియల్ రేట్లు పెంచుకోవడానికి ఎందుకు అవకాశం ఇవ్వరంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి? చెప్పిన మాట ఏంటి? పేదలు టికెట్లు కొంటారు. టికెట్లు కొనేది పేదలు. కనుక పేదల మీద భారం వేయటానికి ప్రభుత్వం అంగీకరించదు. అందుకని మేము టికెట్ల రేట్లు పెంచమన్నారు. సరే అదే మాట వాస్తవం మీద దాని మీద కట్టుబడి ఉన్నారా? లేదు. నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ స్టేట్మెంట్‌లో నెక్స్ట్ దాంట్లో ఏంటి? సెజ్‌లు టికెట్ మీద సెజ్ చేస్తాము. సెజ్ చేసి దాన్ని ఇంకోళ్ళకి వాడతామన్నారు. టికెట్ మీద సెజ్ చేస్తే టికెట్ రేటు పెరుగుద్ది కదా! మరి దాన్ని కొనేవాళ్ళు ఆ పేదలే కదా! వేరే వాళ్ళు ఎవరైనా కొంటారా? మీరు రేట్లు పెంచితే పేదల మీద భారం పడుతున్నప్పుడు ఇప్పుడు సెస్ పెంచితే పేదల మీద భారం పడదా? ఈ పే అంటే ఈ పేదలను కొట్టి ఈ డబ్బుతో కూడా ఇంకో పేదలకి ఏదో చేస్తామా? అది ఏమి ఔచిత్యం ఉన్న విషయం అది. ఏదో డ్రామా మాటలని అర్థమైపోతుంది. ఈ పేదలను కొడతారట, ఈ పేదల జేబులు కొడతారట సెస్ రూపంలో. ఆ డబ్బు తీసుకెళ్ళి విద్యార్థులకు ఇస్తారట. పేద విద్యార్థులకు ఇవ్వాల్సింది మీ పాలసీ స్కీము గవర్నమెంట్ చేయాలి. దానికి ఒకళ్ళ జేబు కొట్టి ఒకళ్ళ జేబు పెడతాం అనేది అర్థం లేని విషయం. అసలు సినీ పెద్దగా చిరంజీవి గారు అసలు రాలేదు. ఎట్లా చూడాలంటారు? తర్వాత విషయం అసలు ఈ ఈ సమావేశం గురించి అడిగి దాని గురించి పూర్తిగా అవ్వకముందు నువ్వేదో ఎక్కడికెళ్ళిపోతే ఎట్లా? సమావేశం జరిగింది వివరాలు
వాళ్ళు ఆ పాయింట్‌లో వాళ్ళున్నారు. వాళ్ళ అన్నీ తప్పులు. ఒకటి ఈ సెస్ విషయంలో తప్పు. రెండో విషయం వాళ్ళు మాట్లాడిందేంటి హీరోలు, హీరోయిన్‌లు అందరూ వాళ్ళ ప్రభుత్వ విధానాలని ప్రాపగాండ చేయాలట. ప్రభుత్వ విధానాలు మేమెందుకు ప్రాపగాండ చేయాలి? మీ రాజకీయం అది. రాజకీయం మీరు అది వలసిస్తామంటారు, ఇంకోటి ఇస్తామంటారు, ఫ్రీ అంటారు, మీరేదో మళ్ళీ కాదంటారు. మీ రాజకీయ విధానాలకు మేము మద్దతు మద్దతు పలకాలా? మేము ఎలా మద్దతు పలుకుతాం? మేము ఎలా ప్రాపగాండ చేస్తాం? సపోజ్ ప్రాపగాండ చేయాలంటే మొన్న మరి హైడ్రా విషయంలో కూల్చేశారు. ఆహ్, పర్మిషన్‌లు ఉండగానే కూల్చారు. అప్పుడు మరి దాన్ని సమర్థించాలా మేము? ఇప్పుడు మళ్ళీ పర్మిషన్‌లు ఉంటే కూల్చమని ఇప్పుడు అంటున్నారు. దీన్ని సమర్థించాలా? ఒకే హై ఒకే హైడ్రా మీద 2 నాలుకల ధోరణి మీరు. మొన్నటిదాకా కూల్చేశారు. కూల్చడంలో కూల్చేస్తాం పర్మిషన్ ఉన్నా సరే వ దాంట్లో ఉంది, దీంట్లో ఉంది కూల్చేస్తామని కూల్చేశారు. పర్మిషన్ ఉంది కదా అని మేము కోర్టుకెళ్తే కూడా టైం ఇవ్వకుండా ఎలక్షన్ కన్వెన్షన్ కూల్చారు. ఇప్పుడేమో పర్మిషన్ ఉంటే కూల్చమన్నారు. మరి నిన్నటిదాకా కూర్చొని పేదల ఇల్లేంటి, ఇదేంటి, దానికేంటి? సో, ఎక్కడ పొంతన లేదు వాళ్ళు చెప్పే మాటల్లో. దానికి మేము సినిమా ఫీల్డ్ ప్రాపగాండ చేయాలట. వాళ్ళకి అండగా నిలవాలట. మీరు చేసే తప్పుడు విధానాలకి మేము అండగా ఉండాలి. సినిమా వాళ్ళు మాకేం అవసరం? మేము ఇండివిడ్యువల్ ఒపీనియన్ మా ఒపీనియన్ ఉంటది. మా యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. మేము చేయాల్సింది మేము చెప్తాం. మీ ప్రభుత్వ విధానాలకు మేము ప్రాపగాండ చేయటం ఏంటి? పైగా ఏదో అన్నారు ఒకటి డ్రగ్స్ విషయంలో ఆల్రెడీ చేస్తున్నాడు. మొన్న ఈ సినిమాకి 'పుష్ప 2'కి 60 అల్లు అర్జున్ చేసి ఇచ్చాడు కదా! కనుక అది జరుగుతుంది. ఇంకోటేదో అంటాడు ఆహ్, కుల గణనకి మీరు ప్రాపగాండ చేయాలి. మేమెందుకు చేయాలి? కులగణన మీ రాజకీయ ఉద్యమం. రాజకీయ విషయం అది. రాజకీయంగా మీరు చేయాలి. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అది. మిగతా పార్టీలు కొన్ని అంగీకరించట్లేదు. ఇది రాజకీయం. రాజకీయంగా మీరు దానికి మేము మిమ్మల్ని సమర్థిస్తూ ఎట్లా మాట్లాడతాం? మా పార్టీ ఇండస్ట్రీలో అన్ని పార్టీల వాళ్ళున్నారు. అన్ని మతాల వాళ్ళున్నారు. అన్ని కులాల వాళ్ళున్నారు. ఇక్కడ మిమ్మల్ని సమర్థిస్తూ మీరు ఏదో రాజకీయం కోసం మీరు చేసుకుంటున్న గోలని మేము సమర్థిస్తూ మాట్లాడాలి. మేము ప్రాపగాండ చేయాలి. ఏమి కండిషన్‌లయ్యి? ఇయన్నీ అర్థం పర్థం లేని అస్తవ్యస్తమైన కండిషన్‌లు. ఇండస్ట్రీని ఏదో తన గుప్పెట్లో పెట్టుకోవాలి. ఇండస్ట్రీని ఏదో తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకుంటే భ్రమ. సినిమా ఫీల్డ్ ఈజ్ ఇండివిడ్యువల్. సినిమా ఫీల్డ్ మా యొక్క ఎక్స్‌ప్రెషన్ సినిమాల్లో రాజకీయాలు రాకూడదు. సినిమాలో రాజకీయాలు రాకూడదంటే ప్రజల్లో ఉన్న ప్రజా దర్పణమే, ప్రజల యొక్క అభిప్రాయ దర్పణమే సినిమా. ఇట్ ఈస్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పీపుల్స్ మైండ్. సినిమా ఈజ్ నథింగ్ మోర్ దెన్ దట్. కనుక మీరు మీకు భజన చేయడానికి సినిమాలు తీయాలా మేము? రాజకీయాలు ఉండొద్దు సినిమాల్లో అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇయన్నీ అస్తవ్యస్తమైన ఏదో చెప్పాలి. చెప్పేసారు అనాలోచితంగా అనేక పాయింట్లు. ఒక్క పాయింట్‌లో వాళ్ళు చెప్పిన 4 పాయింట్ ఒక్కదానికి కూడా స ఔచిత్యం లేదు. ఒక్కదానికి అన్నీ అనాలోచితంగా ఏదో అనేసారు అంతే. 'గద్దర్‌ది' అవార్డ్ అంటారు. 'గద్దర్' ఈస్ ఒక ఫిలాసఫీకి అలవాటు పడ్డ ఆయన ఒక నక్సలిజము, ఒక మావోయిజానికి ఆయన ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీలో ఉన్నదానికి ఆయన ఫిలాసఫీ విరుద్ధంగా ఉంటే నంది అవార్డ్ ఇస్తే తీసుకోరన్నారు. మరిప్పుడు మేము ఆయన ఫిలాసఫీకి విరుద్ధంగా ఉంటే మేము తీసుకోవాలా ఆయన ఫోటో? ఆయన ఇచ్చే అవార్డ్ ఆయన పేరు మీద ఇచ్చేవాడు. ఆయన పేరు మీద ఒక మంచి స్పెషల్ అవార్డ్ ఇవ్వండి. ఎవరికైనా ఒక 'రఘుపతి వెంకయ్య' గారి అవార్డు, ఇంకో అవార్డు అలాంటిది అక్కినేని జీవిత సాఫల్య అవార్డు ఏదో అలాంటి అవార్డు ఒక పర్టిక్యులర్ అవార్డు ప్రతి సంవత్సరం ఇచ్చేటట్టు ఆయన పేరు మీద చేయండి. అందుకని ఆయన పేరు మీద అన్ని అవార్డులు ఇస్తామంటే ఎట్లా? ఆయన ఫిలాసఫీని అంగీకరించే వాళ్ళు ఉండము. మా దాంట్లో అన్ని ఫిలాసఫీల వాళ్ళు ఉన్నారు. మీరు బలవంతంగా గదర్ మీకిష్టమైతే మీరు ఇచ్చుకోండి. మీరు నక్సలిజం నుంచి వచ్చారు కనుక మీకు అది కోరిక తీర్చుకోండి. మీరు పెట్టుకోండి. మా మీద రుద్దుతారు ఎందుకు? అందరూ దాన్ని నెత్తిన పెట్టుకోవాలని. అది చాలా తప్పుడు విధానము. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడతారు? మీకు ఎందుకు పెట్టారు పెద్దలు? నంది అని ఎందుకు పెట్టారు? తర్వాత పెద్దలు విడిపోయినప్పుడు సింహాన్ని పెడదామని ఎందుకు అనుకున్నారు? సరే ఇప్పుడు గత ప్రభుత్వం ఏం పెడితే అది మారుద్దాం అనుకుంటున్నారు కనుక గత ప్రభుత్వం సింహాన్ని దాన్ని మార్చేయాలనుకున్న వీణ అని పెట్టండి. 'కోటి రత్నాల వీణ తెలంగాణ' అన్నాడు దాశరథి గారు మహాకవి. వీణ అని పెట్టండి. అంతేగాని ఇదేది గద్దర్ అవార్డేంటి? గద్దర్ అవార్డ్ ఒక ఫిలాసఫీకి ఫిక్స్‌డ్ ఆయన. ఆయన నేటికి నక్సలిజం, మావోయిజానికి ఫిక్స్‌డ్ ఆయన. ఆయన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాడు. గన్నుతోటి రాజ్యం అంటాడు. ఆయన పెన్నుతోటి, గన్నుతోటే
కానీ ఓటుతోటి కాదు అంటాడు ఆయన. బ్యాలెట్ కాదు బుల్లెట్ అంటాడు ఆయన. దాన్ని అంగీకరించమంటారా? ఆయన అవార్డు తీసుకుంటే ఎట్లా ఇయన్నీ అర్థం పర్థం లేని ఒక ముందు వెనక ఆలోచన లేకుండా అనాలోచితమైన నిర్ణయాలు తప్పితే మరొకటి కాదు. అసలు ఇవన్నీ పక్కన పెడితే ఈ సినీ పెద్దల సమావేశానికి సినీ పెద్దగా చిరంజీవి గారు ఎందుకు రాలేరంటారు? ఇది సినీ మీరేం పెద్ద చెప్తారు? ఇది సినీ పెద్దల సమావేశం కాదమ్మా. ఇది కేవలం నిర్మాతల సమావేశం. ఈ ఇప్పుడు రిలీజ్ అవబోతున్న సినిమాల తాలూకు నిర్మాతల యొక్క సమావేశం. ఆ దానికి నిర్మా డైరెక్టర్‌లొచ్చారు, హీరోస్ కూడా వచ్చారు గదా! హీరోస్ వచ్చారు. సినీ ఆ పెద్దలు ఆ పిలిపిస్తే సినిమాకి ఆ సినిమాలకి రిలీజ్ అవుతున్న సినిమాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. హ్మ్. వెంకటేష్ సినిమాకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. అవును. ఆహ్, దీనికి 'దిల్ రాజు' సినిమాకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. హ్మ్. ఆహ్, జే జే రామ నందమూరి బాలయ్య సినిమాకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. హ్మ్. వాళ్ళు అంతా ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. పేరుకి కొంతమంది వచ్చారంతే. మాట్లాడే ఎవరు ఊరినే బొమ్మల్లాగా అట్మాస్ఫియర్ జనాల హ్మ్. కోసం వచ్చిన వాళ్ళు తప్పితే ఇండస్ట్రీ తరపున మొత్తం అంటే అది చాంబర్ రావాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రావాలి. నిర్మాతలు ద ఈ ఒక చిరంజీవి అవ్వచ్చు, ఒక బాలకృష్ణ అవ్వచ్చు, ఒక మోహన్ బాబు అవ్వచ్చు. అనేక మంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ రాలేదు. ఏదో విస్తృత సమావేశము సినిమా ఫీల్డ్ మొత్తం ఏదో ప్రముఖులు, ముఖ్యులు వాళ్ళ సమస్య ఇప్పుడు రిలీజ్ అవుతుంది. జనవరి వచ్చింది. జనవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు వాళ్ళవి ఉన్నాయి. దానికి రేట్లు పెంచుకోవాలి. దానికోసం బతిమాలుకోవటానికి వచ్చారు. ప్రభుత్వం కాదు ఇవ్వము, అసెంబ్లీలో అనౌన్స్ చేశారు కనుక ఇవ్వము అన్నారు. దాన్ని ఇవ్వమనే దానికి కూడా వాళ్ళ దానికి ఔచిత్యం లేదు. ఇవ్వమంటారు, మళ్ళీ సెజ్ చేసి టికెట్లు పెంచుతామంటారు. ఈ వాళ్ళ ఔచిత్యం ఇది 2 కూడా ఇవ ఒక ఔచిత్యం ఊరినే సమావేశం పేరుకి ఇద్దరికిద్దరు 2 ఎజెండాలున్నాయి. హ్మ్. ఇప్పుడు సినిమాల తరపున ఎజెండా, రేట్లు పెంచుకునే ఎజెండా అది. హ్మ్. మిగతా అన్ని అడిషన్ ఊరినే నామకే వాసి పెట్టుకున్నాయి పేరుకి. హ్మ్. ఎందుకంటే ఇదొక్కటే అడిగితే బాగోదు కానీ అతికించుకున్నాయి అన్నీ. హ్మ్. అలాగే అక్కడ నామకే వాళ్ళకేంటి జరిగిన పరాభవం సినిమా ఫీల్డ్ మీద అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వానికి పరాభవం అయింది. ప్రభుత్వాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు. చాలా తప్పు చేస్తానని దూషిస్తున్నారు. దాని నుంచి తప్పించుకోవడానికి మేమేమి విరోధం కాదు సినిమాకి. మేము మిత్రులమే అని చెప్పుకునే ఎజెండా కోసం మిగతా ఎజెండాలు ఊరినే పెట్టుకుని అందుకని ఊరినే పెట్టబట్టే అనాలోచితంగా ఉన్నాయి. అది నిర్దుష్టంగా ఏది లేదు. ఏదో అయి పెట్టేసుకుని ఇదొకటి కలుపుకొని మేము ఫైనల్‌గా మేము విరోధం కాదు. నాకు ఎలాంటి రాగద్వేషాలు లేవు. నాకు సినిమా అంటే మహాప్రేమ అని చెప్పుకోవటానికి పెట్టుకున్నాం. అంతే ఇంకేమీ లేదు దీంట్లో. ఐవాష్ తప్పితే కంటి తుడుపు చర్యలు తప్పితే 2 పక్కల నుంచి కూడా ఎలాంటి అసలు సీఎం కాంక్రీట్ దృష్టిలో ఇండస్ట్రీకి సంబంధించి అసలు ఎలాంటి అభిప్రాయం ఉందంటారు? ఎలాంటి అభిప్రాయం ఉంది? ఆయనకి ఈర్ష్య, ద్వేషాలున్నాయి. తన మీద తనకు పాపులారిటీ లేదు. తనకి ఈ ఇండస్ట్రీ నుంచి ఎవరు తనని సన్మానించి శాలువాలు కప్పి హంగామాలు చేయట్లేదు. హ్మ్. ఒక రాజశేఖర రెడ్డి గారిని సన్మానించినట్టో, ఒక చంద్రబాబు సన్మానించినట్టో, ఒక రామారావు గారిని సన్మానించినట్టో, ఒక కేసీఆర్ తోటి గౌరవంగా ఉన్నట్టో ఉండట్లేదు. ఈయనేమి ఈయనకి ఆ స్థాయి ఇవ్వట్లేదు సినిమా హ్మ్. వాళ్ళు. హ్మ్. ఎందుకిస్తారు? మీ నోరు ఇప్పటికీ ఒక స్థాయిలో మాట్లాడట్లేదే. ఒక సీఎం స్థాయిలో గౌరవంగా, ఘనంగా మాట్లాడుతా ఉంటే ఆ స్థాయి వస్తది. మీరింకా పిల్లతనంగానే చేసే పనులు పిల్ల చేష్టలే, మాట్లాడే మాటలు పిల్లతనం మాటలు. కనుక ఆ స్థాయి ఎక్కడి నుంచి వస్తే ఇవ్వట్లేదు. అది ఈర్ష్య. నాకివ్వరా? నాకు గత ముఖ్యమంత్రికి ఇచ్చిన మర్యాద నాకివ్వట్లేదే, నాకు శాలువాలు కప్పట్లేదే, నాకు పుష్పగుచ్చాలు ఇవ్వట్లేదే, నాకు సన్మాన సభలు ఏర్పాటు చేయట్లేదే. ఇయన్నీ ఆయనకి అందుకని ఒక సినిమా ఫీల్డ్ మీద ఒక చిన్న చిరాకు, కోపం ఉంది. ఆ కోపం హ్మ్. ఫలితాలే ఇయన్నీ.